నేను రాసినటువంటి పుస్తకం ధ్యాన శాస్త్రం. దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే రెండు నాలుకల ధోరణి. దీని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒకసారి ఒక రకంగా, ఇంకొకసారి ఇంకొక రకంగా, ఒకరి దగ్గర ఒక రకంగా, ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా, ఒక చోట ఒక రకంగా, ఇంకొక చోట ఇంకో రకంగా మాట్లాడేవారిని రెండు నాలుకల ధోరణి అంటారు. మాట్లాడే నాలుక ఒకటే, అందుచేత ఒకే రకంగా మాట్లాడాలి. రెండు రకాలుగా మాట్లాడితే వారిది రెండు నాలుకల ధోరణి అంటారు. రెండు నాలుకలు విషసర్పాలకు ఉంటాయి. అందుకే అలా మాట్లాడేవారిని, అలా ప్రవర్తించేవారిని విషసర్పాలతో పోలుస్తారు. విషసర్పాలు ఎంత ప్రమాదకరమో వారు కూడా అంతే ప్రమాదకరం. రెండు నాలుకలు ఉన్న సర్పానికి విషం ఉంటుంది. అలాగే లోపల విషభావాలు ఉన్నవారే అలా మాట్లాడతారు. వారి వల్ల లోకానికి కీడే జరుగుతుంది, మంచి జరగదు. అందుచేత ఎవరైనా సరే రెండు నాలుకల ధోరణి ఉండకూడదు. అంటే రెండు రకాలుగా మాట్లాడడం మానాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ఒకే రకంగా మాట్లాడాలి. అది మానవ ధర్మం. కారణం, మానవునకు ఒక్కటే నాలుక ఇవ్వబడింది. అందుచేత ఒకే రకంగా మాట్లాడాలి. దీన్ని అతిక్రమిస్తే మానవత్వం కోల్పోయినట్లే, జంతు జాతికి దిగజారినట్లే, ప్రమాదకరమైన జంతువుల్లా ప్రవర్తిస్తున్నట్టే. మరి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? నాలుక ఒకటే, కానీ నాలుకతో మాట్లాడించేది మనసు. మనసును బట్టే మాటలు. మనసు శుద్ధంగా, పవిత్రంగా ఉంటే అలాంటి మాటలు రావు. రెండు రకాలుగా మాట్లాడరు. మరి మనసు శుద్ధి చెయ్యాలి అంటే ధ్యానం చెయ్యాలి. అప్పుడే రెండు నాలుకల ధోరణి పోతుంది. వారి వల్ల ఎవరికీ హాని జరగదు. తద్వారా వారికి కూడా మంచే జరుగుతుంది.